భక్త కన్నప్ప 50 సంవత్సరాలు అయింది. కృష్ణరాజు గారి కెరియర్ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ సినిమాకి. ఆయన తమ్ముడిని, ప్రభాస్ గారి తండ్రి గారిని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేశారు. కామ్రేడ్ కన్నప్పగా మారుతున్నాడా అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది. బాలయ్య గారితో శివుడి క్యారెక్టర్ చేయించారు ఈ సినిమాలో. శివుడు అంటే బాలయ్య గారి లాగానే ఉంటాడని ప్రపంచం అనుకునే లెవెల్కి ఉంది. ఒంగోలు లాంటి సెంటర్లో అప్పటికి ఒక థియేటరే వేసేవాడు. అలాంటి సెంటర్లో కూడా 2 థియేటర్లు వేశారు ఈ సినిమా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, ఆ బ్లైండ్ ఫైట్ చిత్రీకరించినటువంటి పద్ధతికి అప్పుడు జనాలు నీరాజనం పలికారు. చిన్న శబ్దం వినిపించినా అటువైపు దాడి చేయటం అవన్నీ కొత్తగా అనిపించాయి జనాలు. బాపు గారు చేసినటువంటి కమర్షియల్ వెంచర్స్లో ది బెస్ట్ సినిమా అని చెప్పాలంటే కన్నప్ప. భరద్వాజ గారు, భక్త కన్నప్ప 50 సంవత్సరాలు అయింది. అవును, భక్త కన్నప్ప వేసిన ఇంపాక్ట్ తెలుగు ఇండస్ట్రీ 76లో రిలీజ్ అయింది ఆ సినిమా. అవును, 76లో రిలీజ్ అయిన భక్త కన్నప్పకి కృష్ణరాజు గారి కెరియర్ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ సినిమాకి. ఓకే. అంటే ప్రతి హీరో కూడా తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసం కొన్ని ప్రయోగాలు, కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు అన్ని సందర్భాల్లోనూ బయట నిర్మాతల నుంచి జరగకపోవచ్చు. కాబట్టి తనే చొరవ తీసుకుని తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ తెలియజేయటం కోసం కొన్ని మెగా సినిమాలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. మెగా అంటే ఇది మెగా స్టార్ గురించి కాదు, అదే పెద్ద ఒక బిగ్ రేంజ్లో ఒక సినిమాని, అంటే మార్కెటింగ్ పరంగా కూడా నాతో ఇలాంటి సబ్జెక్టులు వర్కౌట్ అవుతాయి అనేది కూడా అర్థం చేయించాలి. అలాగే ఇలాంటి పాత్రలు నేను చేయగలను, ఈ ఎమోషన్స్లో నేను వెళ్ళగలను అని కొన్ని సినిమాలు ప్రయత్నాలు చేస్తారు. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు అందుకే ప్రయత్నం చేశారు. అలాగే కృష్ణరాజు గారు భక్త కన్నప్ప కూడా. కృష్ణ గారి జీవితంలో సీతారామరాజుకి ఏ స్థానం ఉందో దాదాపుగా కృష్ణరాజు గారి జీవితంలో భక్త కన్నప్పకు కూడా అదే స్థానం ఉంది. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. అదే ఉద్దేశంతో ఆయన బిగ్ స్కేల్లో చేయాలి సినిమాని అని డిసైడ్ అయ్యి గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్లో కృష్ణరాజు గారి నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి మొదటి సినిమా అది. అంతకుముందు కృష్ణవేణి అనే సినిమా ఉంది. ఓకే. వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో ఆ సినిమా కన్నడ రీమేక్. అయితే ఆ సినిమాకి పార్ట్నర్స్ ఉన్నారు. చల్సాని గోపి గారు, చేగొండి హరిరామ్ జోగయ్య గారు, వీళ్ళందరూ కలిసి గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్లో సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత ఈయన ఓన్గా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే బ్యానర్ వాడాలనుకున్నాడు. ఎందుకంటే కృష్ణవేణి టైంలో అది కృష్ణరాజు బ్యానర్ అని జనాలు అనుకోవడం మొదలైంది. ఈయన సమర్పకుడిగా మాత్రమే ఉన్నాడు దానికి. అందుకని అదే బ్యానర్ తను తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు గోపీకృష్ణ ఇంటర్నేషనల్ అనే పేరుతో సినిమాలు తీసుకున్నారు. చలసాని గోపీను, హర్రామ్ జోగయ్య గారు. అదే ఆ టీం వేరైపోయింది. ఈయన ఈ బ్యానర్తో ఇలా కొనసాగాడు, గోపీకృష్ణ ఫిల్మ్స్ అనే పేరుతో. ఓకే. ఆయన తమ్ముడిని, ప్రభాస్ గారి తండ్రి గారిని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేశారు. పూలని మొగలి పువ్వు గుప్పు మందే పుల్ల కుప్ప. దీని తర్వాత అమరదీపం లాంటి ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా తీశారు ఆ బ్యానర్లో. అయితే భక్త కన్నప్పకి మొదట అనుకున్న డైరెక్టర్ బాపు గారు కాదు. బాపు, రమణ ఈ సినిమాకి వెన్నెముక. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్నటువంటి దర్శకుడు వి మధుసూదన్ రావు గారే. ఓకే. మధుసూదన్ రావు గారు కృష్ణవేణి లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి ఆయనతోనే మనం తర్వాత సినిమా చేయటం బాగుంటుంది అని ఆయన్నే అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఆయన ఓకే చెప్పాడు.
ఓకే చెప్పి బొల్లిముంతు శివరామకృష్ణ గారిని రైటర్గా పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత స్క్రిప్ట్ నడుస్తున్నటువంటి ధోరణి చూసి కృష్ణరాజుకు చిన్న శంక మొదలైంది. అంటే బొల్లిముంతు శివరామకృష్ణ గారు అభ్యుదయ రచయితల సంఘానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే మధుసూదన్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఈ సినిమాని ఇంకో వైపు ఎక్కడో డ్రైవ్ చేస్తున్నారు అని ఆయనకు సందేహం వచ్చింది. సందేహం వచ్చి బుద్ధిమంతుడు ఈ సినిమాల్లో బాపు గారి డైరెక్షన్లో నటించాడు. ఆయనకు కొంత పరిచయం ఉంది. వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ ప్రాజెక్టును మీరు ఏమైనా టేక్ ఓవర్ చేయగలరా అని. అంటే మీరు అవతల పెట్టుకున్నదేమో ఇండస్ట్రీలో అప్పటికి బిగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మధుసూదన్ రావు గారిని, కాబట్టి అక్కడికి మేము ఎలా ఎంటర్ అవుతాము, మీరు ముందు ఆయనతో మాతో మాట్లాడించండి అంటే ఈయన వెళ్ళి చెప్పుకున్నాడు ఆయనకి, అయ్యా నాకు ఈ సందేహం ఉంది అంటే. ఆయన ఈ క్యారెక్టర్ని ఆయన కోణంలో నుంచి ఆయన చూశాడు, కన్నప్ప క్యారెక్టర్ని మధుసూదన్ రావు గారు. ట్రైబల్ ఇష్యూస్ని కూడా, అప్పుడు ట్రైబల్స్ గవర్నమెంట్తో పడుతున్నటువంటి యుద్ధాల తాలూకా ప్రభావాన్ని కూడా ఈ కథలోకి పట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే, అంటే కాంటెంపరీ ఇష్యూస్ని కూడా కథలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. ఇది కామ్రేడ్ కన్నప్పగా మారుతున్నాడా అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ వచ్చి వెళ్ళి ఆయనతో చెప్పాడు. చెప్పి ఇదండి పరిస్థితి, నాకు ఈ డౌట్ ఉంది అంటే, సరే ఇప్పటి వరకు దాని మీద పనిచేసాడు కదా ఆయన, ఆ పనిచేసిన ఆయనకి అనుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఇచ్చేసేయండి, ఆయన వెళ్ళిపోతాడు రైటర్. నేను ఈ ప్రాజెక్టు వదిలేయటానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేనే చెప్తాను కావాలంటే వాళ్ళని పిలుస్తాయి అని చెప్పాడు. ఈయన పిలిచాడు, ఆయనే మీరు చేసుకోండి సినిమా, ఇది మన జానర్ కాదు, అయినప్పటికీ ఇతను వచ్చాడు నేను చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత నా ధోరణిలోనే నేను సినిమా తీస్తాను, అది ఇతనికి ఇబ్బందిగా అనిపిస్తోంది. సో మీరు, ఇతను మిమ్మల్ని నమ్ముతున్నాడు కనుక మీరు కొనసాగండి అని చెప్పి తప్పుకున్నాడు ఆయన గౌరవప్రదంగానే. ఇదే విమర్శ ఇంకొక సినిమా మీద కూడా ఉంది. మధుసూదన్ రావు గారు భక్త తుకారాం అనే సినిమా డైరెక్టర్. ఆ సినిమా మీద కూడా ఇప్పటికీ ఓ చర్చ ఉంది, కామ్రేడ్ తుకారాంగా మార్చాడు ఆయన అని. అలా కామ్రేడ్ కన్నప్ప కాకుండా బయటకు తీసుకొచ్చాను అని ఈయన ఆనందపడ్డాడు. ఆనందపడి రమణ గారికి అప్పచెప్పారు అప్పుడు స్క్రిప్ట్. అప్పటికి కన్నప్ప కథ ప్రపంచానికి తెలుసు. కాళహస్తీశ్వర మహత్యం అనే పేరుతో రాజ్ కుమార్ గారు చేసినటువంటి సినిమా విపరీతంగా ఆడేసి ఉంది. అందులో పాటలన్నీ చాలా పెద్ద హిట్. మహేష పాప వినాశ పాట ఇప్పటికీ ప్రతి శివరాత్రికి మోగుతుంది. అలాంటి ఒక సెన్సేషనల్ హిట్ సినిమాని మనం టేకప్ చేస్తున్నాము కాబట్టి ముందు దాన్ని చూశారు. ఆ కథ నుంచి తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ తీసుకుని అందులో లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్కి ఇక్కడ రావు గోపాలరావుని అలా కాస్టింగ్ ప్లాన్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ ఒరిజినల్ కథ తాలూకా ఆత్మ ఇబ్బంది పడకుండా బాలయ్య గారితో శివుడి క్యారెక్టర్ చేయించారు ఈ సినిమాలో. నెలవంక తలపాగ నెమలి ఈకగా మారి తలపై గంగమ్మ తలపులోనికి బారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బొట్టాయి బూది పూత కుమారు పులితోలు వలువాయే ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా. కన్నప్పలు ఆయన ఆహార్యం వీళ్ళు తీర్చిన పద్ధతి ఎలా ఉందంటే శివుడు అంటే బాలయ్య గారి లాగానే ఉంటాడని ప్రపంచం అనుకునే లెవెల్కి ఉంది అది. అలాగే కిరాతార్జునీయం అనేటువంటి దాన్ని వేటూరి సుందరరామూర్తి గారితో ఒక బ్యాలే లాగా రాయించారు. రాయించి దాన్ని సత్యం గారు స్వరపరిచినటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా సంగీత సాహిత్య సౌరభాలతో సినిమాని నింపి దీన్ని ఒక పరిపూర్ణ చిత్రంగా తీర్చిదిద్ది ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వాణిశ్రీ గారు అంటే కృష్ణవేణి సినిమా విజయంలో ఆవిడకి పాత్ర ఉంది, అందుకని ఆవిడతోనే హీరోయిన్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయ్యాడు ఈయన.
ఆవిడతోనే చేయించారు. అలా ప్రతి క్యారెక్టర్ని ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళనే తీసుకొచ్చి చేయించుకున్నారు. ఓకే. ఇలా మొదలైనటువంటి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేటప్పుడు టెన్షనే, ఎలాంటి నిర్ణయం వస్తుంది అంటే అప్పటికి రిపీట్ రన్స్ ఆడుతూ ఉన్న సినిమా అది కాళహస్తీశ్వర మహత్యం కనుక దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇది భారీగా తీశారు, కలర్లో తీశారు. కలర్లో తీయటం మాత్రమే కాకుండా ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి తీశారు, పూర్తి అవుట్డోరు. ఇలా స్వామి గారి కెమెరా ఈ లెవెల్లో సినిమా తీసాం. ఇది ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే టెన్షన్తోనే రిలీజ్ చేశారు సినిమాని. ఓకే. రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. సినిమా ఇది రిలీజ్ మార్నింగ్ షోకే ఇది సద్దినోత్సవ చిత్రం అనేది అర్థమైపోయింది. ఓకే. అర్థమైపోయింది. అందరూ థియేటర్ వైపు మూవ్ అయ్యారు. చాలా సెంటర్లో అప్పటికి సింగిల్ సెంటర్ అంటే ఒకే థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సెంటర్లో కూడా ఈ సినిమాని 2 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓకే. అప్పటికి మంచి హిట్ కదా. మంచి హిట్. ఓకే. మంచి హిట్ అంటే ఒంగోలు లాంటి సెంటర్లో అప్పటికి ఒక థియేటరే వేసేవాడు. ఎన్టీఆర్ సినిమా అయితే 2 వేసే ప్రయత్నం చేసేవాడు. అలాంటి సెంటర్లో కూడా 2 థియేటర్లు వేశారు ఈ సినిమాని. వేసి జనాలు కనెక్ట్ అయింది సినిమా. ఓకే. కనెక్ట్ అయింది. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ సినిమా. ప్రతి పాట చాలా అద్భుతమైన విజయం సాధించి జనాలకు అప్పటికే ఆ సినిమా చూడాలి అనేటువంటి మూడ్ క్రియేట్ చేసినాయి. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా ఇలాంటి పాటలు. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఇవన్నీ డ్యూయెట్లు. అలాగే ఈ సినిమాలో ఒక బ్లైండ్ ఫైట్ ఒకటి డిజైన్ చేశారు. అంటే ఈ అమ్మాయి గూడెపు పెద్ద కూతురు. ఈ అమ్మాయిని నేను ఇవ్వాలి అంటే అవతలవాడి వీరత్వం నిరూపించుకోవాలి అని కళ్ళకు గంతలు కట్టి ఒక బ్లైండ్ ఫైట్ ఒకటి పెట్టారు. ఆ బ్లైండ్ ఫైట్ చిత్రీకరించినటువంటి పద్ధతికి అప్పుడు జనాలు నీరాజనం పలికారు. చాలా అద్భుతంగా తీశారు అది. అంటే చిన్న శబ్దం వినిపించినా అటువైపు దాడి చేయటం అవన్నీ కొత్తగా అనిపించాయి జనాలు. ఈ ఎలిమెంట్స్తో పాటు అవతల వైపు రావుగోపాలరావు క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్ధతి, అప్పటికి ఆయనకి ముత్యాల ముగ్గు తాలూకా ఇన్ఫ్లుయెన్సు, ఆ ఇమేజ్ అవి కూడా ఉపయోగపడినాయి సినిమాకి. ఓకే. అలాగే ఆయన కొడుకు పాత్రలో సారథితో చేయించిన నటన అది కూడా జనాలకి కొత్తగా అనిపించింది. అతను చెప్పే డైలాగులు కోకోపా ఇలాంటి విచిత్రమైన పదాలు వాడతాడు. ఏమిటది అబ్రివేటివ్గా ఉంది అనుకుంటారు జనాలు. కోయ పిల్లకు కొత్త పాఠాలు అంటాడు. ఇలాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయినాయి. ఓకే. కనెక్ట్ అయ్యి అన్ని విధాలుగాను సినిమాని ఫిక్స్ చేశారు. అంటే ఏ తరహా ప్రేక్షకుడు కూడా సినిమా చూస్తూ ల్యాగ్ ఫీల్ అవ్వకూడదు అన్న పద్ధతిలో డిజైనింగ్ జరిగింది. అందుకని అది ఒక పరిపూర్ణ సినిమానే. బాపు గారు చేసినటువంటి కమర్షియల్ వెంచర్స్లో ది బెస్ట్ సినిమా అని చెప్పాలంటే కన్నప్పే. అంటే అందాల రాముడు ఇవన్నీ మాట్లాడతారు కానీ బుద్ధిమంతుడు అందాల రాముడు అంటారు కానీ అందాల రాముడు మిస్ఫైర్ అయింది. ఇది ప్రాపర్గా వర్కౌట్ అయిన సినిమా. ఓకే. ఒక కమర్షియల్ బ్లెండ్లో వెళ్ళాలి, వెడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. క్లాసిక్లో మిగిలిపోయింది కదా. నిజమే, క్లాసిక్కే. అన్ని చాలా విధాలుగా క్లాసిక్. అది పర్టికులర్గా కిరాతార్జునీయం అనే ఎపిసోడ్ని వాళ్ళు తీసిన పద్ధతి, ఆయన రాసిన పద్ధతి కూడా మామూలు స్థాయిలో ఉండదు. ఓకే. ఇప్పటికీ దాని మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి సంగీత ప్రపంచంలో. ఓకే. పర్టికులర్గా సత్యం గారు ఆ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. ఓకే. ఆయన బ్యానర్కి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. గోపీకృష్ణలో వచ్చిన అన్ని సినిమాలకే ఆయనే సంగీత దర్శకుడు. ఇతన్ని వదిలిపెడితే ప్రమాదం
అని కృష్ణరాజుకి బలంగా అనిపించిన సినిమా అదే, ఓకే కన్నప్పే. ఓకే వాస్తవానికి ఆదినారాయణరావు గారిని తీసుకున్నారు వీళ్ళు. ఓకే ఆదినారాయణరావు గారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సత్యం గారు భుజాన్ని వేసుకున్నాడు. వేసుకుని నేను చేసి పెడతాను ఈ సినిమాని అని చేశాడు. ఓకే ఆ చేసిన పద్ధతి జనాలు ఆ పాటల్ని విని విపరీతంగా చాలా బిగ్ హిట్ సాంగ్స్ అన్నీ. అందుకని సత్యం గారి కంట్రిబ్యూషన్ ఆ సినిమాకి మేజర్. ఓకే అలాగే స్వామి గారి కంట్రిబ్యూషన్, ఆయన టేకింగ్, అంటే అప్పటికి ఒక డిఓపిగా ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్, అభిమానులు ఏర్పడిపోయి ఉన్నారు. ఆయన ఆ అటవీ సౌందర్యాన్ని చిత్రీకరించిన పద్ధతి అదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఒక మెమరబుల్ సినిమా. అయితే మధుసూదన్ రావు గారు వదిలేసిన సినిమా అనేది మాట్లాడతారు, కానీ ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. చూసి నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు, బయటపడిపోయావు, పర్వాలేదు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఆయన కృష్ణరాజుకు సినిమా చేశాడు. ఓకే అలా నడిచినటువంటి సినిమా 50 ఏళ్ళు కన్నప్ప. 50 ఏళ్ళు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు,